రంగారెడ్డి జిల్లా కార్యాలయం నగరానికి దూరంగా చెట్ల గుట్టల నడుమ నిర్మించడం వల్ల ఇక్కడికి వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వారు పడే సమస్యల గురించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కలెక్టర్ కార్యాలయం నగరానికి దూరంగా చెట్లు గుట్టల మధ్య నిర్మించడం వల్ల ఎలాంటి అసౌకర్యాలు గురవుతున్నారు? అసౌకర్యానికి గురవుతున్నారు. సౌకర్యాలు లేవు. ఎందుకు అనంటే కలెక్టర్ కార్యాలయం కట్టిండ్రు లగడికపూర్లో ఉన్నప్పుడు కంజెస్టెడ్ గా ఉండేది. బయటికి విశాలమైనటువంటి కార్యాలయం కట్టింది అనడానికి సంతోషపడదాం. కానీ ప్రజలు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అన్ని మండలాలు, అక్కడ చేవెల నుంచి మొదలు పెట్టుకొని, ఇక్కడ మల్లెపల్లి నుంచి మొదలు పెట్టుకొని, ఇక్కడ నాగోలు నుంచి వరకు కానీ ఎక్కడి నుంచైనా రావాలన్నా బస్ కన్వీనియంట్ కానీ ఏమీ లేదు. కేవలం కార్లు, వెహికల్ అలవెన్స్ ఉన్న మాత్రం, వెహికల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే కలెక్టర్ ఆఫీస్కి రాగలుగుతున్నారు. వాళ్ళని ఆఫీసర్లను కలవగలుగుతున్నారు, సమస్యలు పరిష్కరించగలుగుతున్నారు. కానీ మామూలు ఒక పేద రైతు కానీ, పేదవాళ్ళు కానీ ఎవరైనా ఏదైనా సమస్య కోసం వచ్చే వాళ్ళకి బస్ కన్వీనియంట్ లేదు. ఉదయం కేవలం 10 గంటలకు 2 బస్సులు వచ్చి వెళ్తాయి. సాయంత్రం ఉద్యోగస్తులను తీసుకుపోవడానికి 5 గంటలకు 2 బస్సులు వచ్చి వెళ్తాయి. మధ్యలో ఎలాంటి సౌకర్యాలు లేవు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం ఎక్కడి నుంచి వస్తున్నారు? రావడానికి మీకు ఎంత ఖర్చు అయింది? ఇక్కడ ఈ రోజు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను హైదరాబాద్ టు ఎల్బీ నగర్ టు ఇక్కడికి రావడానికి నాకు 150 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం ఈ కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ నుంచి వేరే దగ్గరికి మార్చే ఆలోచన ఉన్నారు. దాన్ని మీరు సమర్థిస్తారా? మార్చే కంటే కట్టిండ్రు అయిపోయింది. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా సౌకర్యాలు కల్పించడం మంచిదేమో అని నా ఉద్దేశం. మార్చడం అంటే ప్రైవేట్ బిల్డింగ్లలో పెట్టొచ్చు, కానీ పర్మనెంట్ గా కలెక్టర్ ఆఫీస్ కట్టినప్పుడు సౌకర్యాలు కల్పిస్తే మంచిదేమో అని నా ఉద్దేశం. నాటి ప్రభుత్వం ఏమైందంటే 7 కాన్స్టిట్యూన్సీలకు అందుబాటులో ఉండే విధంగా ఈ కలెక్టర్ ఆఫీస్ నిర్మిస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు అది దాన్ని ఎంతవరకు మీరు సమర్థిస్తారు? 7 కాన్స్టిట్యూన్సీలకు సంబంధం లేకుండానే ఉన్నది ఆఫీస్. ఏ కాన్స్టిట్యూన్సీ విగ్రహపట్నం ఉంది, ఆ కాన్స్టిట్యూన్సీకి నియరెస్ట్ ఉంటది. మైసూరం ఉంది నియరెస్ట్. ఈ రెండింటికి తప్ప ఏ కాన్స్టిట్యూన్సీకి ఉంది? దేనికి లేదు. 7 అన్నారు, 7 2 ఉన్నాయి కన్వీనియంట్ గా. ఆ 2 కూడా సౌకర్యాలు ఏమీ లేవు కదా. ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి మీరు దీనిపైన ఏం అడ్వైజ్ ఇస్తారు? ఏమీ లేదు. ఉన్నటువంటి ఆఫీసులు విశాలమైనటువంటి ప్లేస్ లో కట్టారు కాబట్టి బస్ కన్వీనియంట్ అంటే పేద ప్రజలు సునాయాసంగా వచ్చి ఆఫీసర్లను కలిసి, కలెక్టర్ని కలిసి వాళ్ళ సమస్యలు విన్నవించుకోవడానికి, చెప్పుకోవడానికి సరైనటువంటి సౌకర్యాలు, సౌలభ్యం కల్పిస్తే మంచిదని నేను కోరుకుంటున్నాను. ఇదండి సగటు మనిషి యొక్క అభిప్రాయం. నిజంగా వాళ్ళు ఆవేదన పడుతున్నట్టు కలెక్టర్ ఆఫీస్ అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తే ప్రజలకు కాస్త మెరుగైన సేవలు ఉంటాయని ఆశిద్దాం.